సైబరాబాద్లో సైబర్ మోసాలకు మ్యూల్ బ్యాంక్ అకౌంట్లు సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు, ఎస్ఓటీ సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో దిలీప్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ తెలిపారు. విచారణలో బ్యాంకు సిబ్బంది కూడా నిందితుడికి సహకరిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. దిలీప్ సింగ్ కు జోర్డాన్ పెంటూబాయ్ అనే వ్యక్తులు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారని, సేవింగ్స్ అకౌంట్ కు 25,000, కరెంట్ అకౌంట్ కు 50,000 కమిషన్ ఇస్తామని చెప్పి అకౌంట్లు సేకరించినట్లు విచారణలో తేలిందన్నారు. డబ్బుల ఆశ చూపి పేద ప్రజల పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటిని సైబర్ మోసాలకు వినియోగిస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 8 అకౌంట్లపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితుడి నుంచి 1,00,000 నగదు, 1 క్రెడిట్ కార్డ్, 7 చెక్ బుక్స్, 3 పాస్ బుక్స్, 12 డెబిట్ కార్డులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. సులభంగా డబ్బులు వస్తాయని ఆశ చూపించే వ్యక్తుల సమాచారం పోలీసులకు తెలియజేయాలని డీసీపీ సూచించారు. మ్యూల్ అకౌంట్స్ సప్లై చేస్తున్నటువంటి దిలీప్ సింగ్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఇప్పటి వరకు దాదాపు 33 అకౌంట్లు క్లియర్ గా మాకు ఎస్టాబ్లిష్ అయినాయి. ఇవి కాకుండా కూడా కొన్ని అకౌంట్లు మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేసి సైబర్ ఫ్రాడ్స్టర్స్ కి సేల్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి సంబంధించినటువంటి ఎంటైర్ మెటీరియల్ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. అతని పొజిషన్ నుంచి ఇతనికి సహకరిస్తున్నటువంటి మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, అదేవిధంగా బ్యాంకర్స్ లో కూడా కొంతమంది సహకరిస్తున్నట్టుగా తెలిసింది ఇతని యొక్క ఇంటరాగేషన్ రిపోర్ట్ లో. అదేవిధంగా కొంత మెటీరియల్ ఎవిడెన్స్ కూడా ఉంది ఎస్ బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ తదితర బ్యాంకుల నుంచి. సో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తన దగ్గర నుంచి దాదాపు ఒక సెల్ ఫోన్, దాంతో పాటు ఒక 1,02,000 రూపీస్ క్యాష్, ఒక ఐఫోన్, వివో మొబైల్ ఫోన్, క్రెడిట్ కార్డ్స్ ఒక 12, డెబిట్ కార్డ్స్ 12, క్రెడిట్ కార్డ్ 1, బ్యాంక్ పాస్ బుక్ లో ఒక 3, చెక్ బుక్స్ ఒక 7. అదే విధంగా అతను ఈ అకౌంట్స్ అన్ని కూడా కొరియర్ ద్వారా ఒక సిమ్, మ్యూల్ అకౌంట్, పాస్ బుక్, చెక్ బుక్ ఇవన్నీ కూడా కొరియర్ తోటి పంపించినటువంటి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. మ్యూల్ అకౌంట్స్ సప్లై చేస్తున్నటువంటి దిలీప్ సింగ్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, మామూలుగా ఈ వాళ్ళ పూర్నెస్ను అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు సాయి మనోహర్ చెప్పినట్టు వాళ్ళ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఈ ఎక్కువ మనకు బయట నుంచి వచ్చిన లేబర్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళతోటి అకౌంట్స్ ఓపెన్ చేపిస్తున్నారు. తర్వాత ఈ కళ్ళు కాంపౌండ్ల చుట్టూ తిరిగే వాళ్ళతో అకౌంట్స్ ఓపెన్ చేపిస్తున్నారు. జస్ట్ 5,000, 10,000కి వాళ్ళ అకౌంట్ అమ్మేసుకుంటున్నారు. అది చేయడం వల్ల ఏమవుతుందని అంటే, వీళ్ళకు ఏదైతే మనకి ఇప్పుడు కేసులు 8 మంది మీద రిజిస్టర్ అయినాయి, 8 అకౌంట్స్ మీద కేసులు రిజిస్టర్ అయినాయి. ఇప్పుడు ఆ 8 మెంబర్స్ కూడా దాంట్లో ఎక్యూజ్ అయిపోతారు. వాళ్ళు ప్రాసిక్యూషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ చిన్న అమౌంట్కి కానీ ఎటువంటి దానికి కానీ అకౌంట్ అమ్ముకోవద్దు. అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ అమ్ముకున్నట్టే లెక్క. ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, మామూలుగా ఈ వాళ్ళ పూర్నెస్ను అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు సాయి మనోహర్ చెప్పినట్టు వాళ్ళ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఈ ఎక్కువ మనకు బయట నుంచి వచ్చిన లేబర్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళతోటి అకౌంట్స్ ఓపెన్ చేపిస్తున్నారు. తర్వాత ఈ కళ్ళు కాంపౌండ్ల చుట్టూ తిరిగే వాళ్ళతో అకౌంట్స్ ఓపెన్ చేపిస్తున్నారు. జస్ట్ 5,000, 10,000కి వాళ్ళ అకౌంట్ అమ్మేసుకుంటున్నారు. అది చేయడం వల్ల ఏమవుతుందని అంటే, వీళ్ళకు ఏదైతే మనకి ఇప్పుడు కేసులు 8 మంది మీద రిజిస్టర్ అయినాయి, 8 అకౌంట్స్ మీద కేసులు రిజిస్టర్ అయినాయి. ఇప్పుడు ఆ 8 మెంబర్స్ కూడా దాంట్లో ఎక్యూజ్ అయిపోతారు. వాళ్ళు ప్రాసిక్యూషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ చిన్న అమౌంట్కి కానీ ఎటువంటి దానికి కానీ అకౌంట్ అమ్ముకోవద్దు. అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ అమ్ముకున్నట్టే లెక్క.